నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్మణ్ రావుకి పట్టం కట్టిన పట్టభద్రులు, భారీ మెజారిటీతో ఘన విజయం, సంబరాలు జరిపిన అభిమానులు. విస్తృతంగా ప్రచారం నెరవేర్చిన గల్లా కుటుంబీకులు, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలనే ప్రచారం. ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు, మళ్లీ చంద్రబాబు వస్తేనే అభివృద్ధి సాధ్యమన్న నేతలు. ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేసిన టీడీపీ విజయం ఖాయం, రాష్ట్రంలో బీజేపీ మరణించిన పార్టీ అన్న కుటుంబరావు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు ఘన విజయం సాధించారు. 80,670 ఓట్లతో భారీ ఆధిక్యం సాధించారు. లక్ష్మణరావు విజయకేతనం ఎగరవేయడంతో అభిమానులు సంబరాలు జరిపారు. అంతా అనుకున్నట్లే జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ ఏకపక్షంగా సాగింది. పట్టభద్రులు కేఎస్ లక్ష్మణరావుకి పట్టం కట్టారు. 1,49,319 ఓట్లకు గాను లక్ష్మణరావు 80,670 ఓట్లు సాధించారు. నూతలపాటి అంజయ్య 12,550 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అయితే లక్ష్మణరావు 68,120 ఓట్ల మెజారిటీ సాధించారు. కాగా 13,509 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. తుది ఫలితం అర్ధరాత్రి దాటిన తర్వాత వెలువడినప్పటికీ లక్ష్మణరావు గెలుపు కోసం అభిమానులు ఎదురుచూశారు. తొలి రౌండ్ నుండి లక్ష్మణరావు ఆధిక్యం ప్రదర్శించడంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. లక్ష్మణరావు భారీ మెజారిటీతో గెలుపొందడంతో పలు ప్రజా సంఘాల నేతలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరిపారు. వెనకలరా మళ్ళీ ఏడ మధ్యలో వెనకాల రండి సార్, కొంచెం కొంచెం వెనకాల రండి సార్. మేడం గారు మధ్యలో రావద్దన్నా, ఇక్కడ కెమెరాలు ఉంటే మధ్యలో వస్తారు, వెనకాల నుంచి రండి కొంచెం. గోపి 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 లైన్ లో ఉండు. సుమారు 80,400 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. బహుశా నాకు తెలిసిన తర్వాత శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తొలి రౌండ్లోనే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం ఇదే మొదటిసారని నేను భావిస్తున్నాను. మరింత ఘన విజయాన్ని సమకూర్చినటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లకి, ప్రజానీకానికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అనేక అంశాలు మన ముందున్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రం నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఎదుర్కోబోతూ ఉంది. అందుకని నిరుద్యోగానికి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలని ప్రభుత్వం ముందు పెడతాం. సిపిఎస్ రద్దుకు సంబంధించిన అంశాలు పెడతాం. ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక సమస్యలు, తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ప్రభుత్వం ముందు పెడతాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమున్నప్పటికీ పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. మరో 2 ఎమ్మెల్సీలు ఇప్పుడు గెలుస్తున్నాం. మేమందరం కూడా సంయుక్తంగా ఈ రాష్ట్రంలోని కానీ కేంద్రంలో కానీ కొత్త ప్రభుత్వం ఏది ఏర్పడినప్పటికీ కూడా ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యల పరిష్కారానికి సంఘాల సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాదాపు 1,49,000 మంది పైన ఈ ఓటింగ్లో పాల్గొంటే ఒక్క రూపాయి కూడా ఓటర్కి ఇవ్వకుండా నిజాయితీగా గెలిచినటువంటి వ్యక్తులు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. ఆ విధంగా లక్ష్మణరావును గెలిపించినందుకు పట్టభద్రులందరికీ కూడా మరి యూటీఎఫ్ తరఫున మేము ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే యూటీఎఫ్తో పాటు ఎస్టీయు, ఏపీటీఎఫ్,
అలాగే ప్రజా సంఘాలు, సిఐటి లాంటి కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, యూనివర్సిటీ నుంచి అంగన్వాడీ దాకా వేలాది మంది ఈరోజు లక్ష్మణరావు గారికి బహుశా ఆ కౌన్సిల్ చరిత్రలో ఈ విధంగా 50% దాటడమే కాదు, కనీస ప్రత్యర్థులకి కేవలం డిపాజిట్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో గెలిపించడాన్ని వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రపాలెంలో వంగవీటి రాధాతో కలిసి జయదేవ్ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ది చెందడంతో పాటు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే చంద్రబాబు ప్రభుత్వానికి మరోసారి అధికారం కట్టబెట్టాలని ఓటర్లకు సూచించారు. మోడీ, జగన్, కేసీఆర్ల కుట్రలకు ఏప్రిల్ 11న తమ ఓటు ద్వారా బుద్ది చెప్పాలని గల్లా జయదేవ్ కోరారు. గుంటూరులో టీడీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి నగరంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. బ్రాడీపేటలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను గల్లా జయదేవ్ సోదరి రమాదేవి ప్రజలకు వివరించారు. ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాటం చేసిన నాయకులు జయదేవ్ అని ఆమె తెలిపారు. మరోసారి గల్లా గెలుపుకి అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. వచ్చే 10,000 20,000 జీతంలో పిల్లల్ని చదివించడము ఆ పరిస్థితులకి సరిపోతుంది, కుటుంబ అవసరాలకి. కానీ చంద్రన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్వతంత్రంగా బాగుంది, ఎవరి మీద భారం పడకుండా. వీళ్ళకు కూడా సంతోషంగా ఉంది, అమ్మ నాన్నగారు బాగున్నారని. ఈ 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల అప్పుతో స్టార్ట్ అయ్యి తుఫాన్ హుడ్ వచ్చింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొని సెంటర్ నుంచి ఏ ఒక సరైన సహాయం రాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ఇండియా అని చెప్పుకోగలిగితే మన ఆంధ్రులందరూ గర్వపడాల్సిన విషయం. ఎంపీ గల్లా జయదేవ్ను విమర్శించే అర్హత వైసీపీ, జనసేన నేతలకు ఎక్కడదని మాజీ మంత్రి చెనక్కాయల అరుణ ప్రశ్నించారు. గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ జయదేవ్ స్థానికేతరుడంటూ దుష్ప్రచారం చేయడం తగదని చెనక్కాయల అరుణ హితో పలికారు. వైసీపీ, జనసేన నేతలు సైతం వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎంపీగా దేశంలో ఎక్కడి నుండైనా ఎవరైనా పోటీ చేయొచ్చని అరుణ అన్నారు. 1,500 కోట్ల రూపాయలిచ్చి ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్న దౌర్భాగ్య స్థితికి జగన్ దిగజారడం సిగ్గుచేటని అరుణ విమర్శించారు. గల్లీతో పాటు ఢిల్లీ కూడా తెలిసి ఉండాలండి. ఎంపీ అనే వాళ్ళకి ఢిల్లీ తెలియకపోతే చాలా నష్టం. ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో గర్జించింది మరి ఎవరో తనకు తెలియదా? అప్పుడు తను ఎక్కడున్నాడు దానిపైన ఆయన మాట్లాడినప్పుడు, జయదేవ్ గారు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి ఆయనకి హారతులు ఇచ్చి మరి ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు మీరందరూ కాదా? ఇవాళ ఆయన గల్లీ తెలియని నాయకుడు అయ్యాడా? ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? అసలు నీ చరిత్ర ఏంటో మర్చిపోయి మాట్లాడడం చాలా పొరపాటని బనుబోయిన శ్రీనివాస్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు చెప్పుకో, నువ్వు ఏ దేనిలో ఉన్నావో, ఏ పార్టీలో ఉన్నావో, ఆ పార్టీ గురించి నువ్వు ఏం చేయబోతున్నావో, నీ ఎజెండా, నీ జెండా గురించి మాట్లాడు. అంతేగాని స్థాయి మర్చిపోయి వేరే వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడడం చాలా చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి మరి ప్రజాస్వామ్య సంస్థల మీద నమ్మకం లేని వ్యక్తి. అతను అసెంబ్లీకి రాడు, పార్లమెంటుకు పోడు. అతనికి ఓటేస్తే మరి అది నిజంగా మరి అది దుర్వినియోగం అవుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి ప్రతిపక్ష పార్టీలన్నీ ముప్పేట దాడి చేసిన తెలుగుదేశం పార్టీనే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ మరణించిన పార్టీ అని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు అన్నారు. ఉండవల్లిలో కుటుంబరావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నాకు డిపాజిట్ వస్తే 10 లక్షల రూపాయల బహుమానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. బీజేపీ కంటే ప్రజాశాంతి పార్టీకే ఎక్కువ ఓట్లు వస్తాయని కుటుంబరావు ఎద్దేవా చేశారు. ఎవరికి డిపాజిట్ రాదు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ క్యాండిడేట్లకి అని తెలిసి లక్ష్మీనారాయణ గారు స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు ఆఫర్ ఇస్తాను. అట్లీస్ట్ డిపాజిట్ తెచ్చుకుంటే 5 లక్షల రూపాయలు నా పర్సనల్ ఫండ్స్ ఆయనకి ఇస్తాను అని నజరానాగా ఇస్తాను. బీజేపీ పార్లమెంటులో ఎవరు డిపాజిట్ తెచ్చుకున్నా నా అకౌంట్ నుంచి ఆ క్యాండిడేట్లకి 5 లక్షల రూపాయలు నజరానా ఇస్తాను. 25 మందికి ఇస్తాను. నాకు అంత రిసోర్సెస్ అయితే ఉన్నాయి. గాడ్ ఫేవరింగ్ అంతైతే నాకు రిసోర్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ విశాఖపట్నం అన్ని చోట్ల. ఇంకా ఇందులో ఒక బంపర్ ఆఫర్ యాడ్ చేయాలంటే స్టేట్ ప్రెసిడెంట్గా
లక్ష్మీనారాయణ గారు తెచ్చుకుంటే కన్నా గారు 10 లక్షలు ఇస్తాను ఆయనకి. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ముందు ఒక డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. ఆ పార్టీలో ఏ క్యాండిడేట్కైనా ఇది ఓపెన్ ఆఫర్ ఇస్తాను. అండ్ ఇదేదో పార్టీ తరఫున చెప్పట్లేదు, ప్రభుత్వం తరఫున చెప్పట్లేదు. నా సొంత డబ్బులు, నేను సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి ఇస్తాను. గుంటూరు పశ్చిమలో తెలుగుదేశం అభ్యర్థి మద్దాలి గిరిధర్ విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. బుధవారం టీడీపీ శ్రేణులు అభిమానులతో కలిసి 38వ డివిజన్లో ఇంటింట ప్రచారం సాగించారు. గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలని మద్దాలి గిరిధర్ కోరారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్ర అన్నారు. పొన్నూరు మండల పరిధిలోని పచ్చల తాడిపర్రు, దొప్పలపూడి, మన్నవ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని నరేంద్ర ప్రజలకు వివరించారు. నగరంలో నూతనంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంఘం జనరల్ సెక్రటరీ బీవీఎన్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. రైల్వే జోన్ ప్రకటించడం వలన ఉద్యోగుల సంఖ్య పెంచవలసిన అవసరం ఉందని ఎస్సీఆర్ ఓబీసీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎన్ సత్యనారాయణ అన్నారు. సంఘ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన రాయితీలను ప్రభుత్వం తక్షణమే అందించాలని కోరారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ మనం ఈ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అంతిమంగా ఈరోజు ఈ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి రైల్వే డిఆర్ఎం గారికి, అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇది కేవలం ఆఫీస్ ఇనాగరేషన్ అనేది కాకుండా బయట ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల కూడా ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని చెప్పడానికి మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఇప్పుడు క్రీమిలేయర్ విషయం కావచ్చు, క్రీమిలేయర్ విషయం తీసుకోవచ్చు, లేదా ఎన్సీబీసీ యొక్క రాజ్యాంగ పద్ధతి విషయం మీద కావచ్చు, కేవలం పాలక వర్గాలు ఓట్ల కోసం వాటిని మేము చేస్తామని చెప్తున్నారు తప్ప నిజంగా వాటి యొక్క ప్రయోజనాలని కింద వర్గాలు కూడా చేరేంత వరకు మాత్రం ఏ వర్గాలు పనిచేయట్లేదని మాత్రం ఈ సంఘం భావిస్తూ ఉంది. మస్తాన్ దర్గా ఉర్సు మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబావారి దగ్గర నుండి ఈరోజు ఫకీర్లకు చద్దర్లు పంచడం ఇవి జరుగుతాయి. భోజన కార్యక్రమాలు ఉన్నాయి. అలానే భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా డిఎంహెచ్ వారు ఉచిత మెడికల్ క్యాంపు, అలానే మజ్జిగలు, వాటర్, చల్లని నీటిని, చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. బీసీల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైసీపీ నాయకులు తాడిశెట్టి మురళి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాలకు అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్లు ఇవ్వడంలో చంద్రబాబు వివక్ష చూపారని ఆయన విమర్శించారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన ఘనత వైసీపీ అధినేత జగన్ కే దక్కుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికల్లో బలహీన వర్గాల అండతో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. సుమారు 6 లక్షల జనాభా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఒకే ఒక్క సీటు ఇస్తావా అంటే నువ్వేంటి? నువ్వు రాజకీయంగా మేము ఎదగకూడదా? మా బీసీలు ఎమ్మెల్యేలు కాకూడదా నీ పార్టీలో? ఓన్లీ మీ సామాజిక వర్గానికి సగం పైన సీట్లు ఇస్తావా? ఎంత అండి మీ జనాభా ఉంది ఇక్కడ? ఎంతమంది ఉన్నారు మీ జనాభా? మరి తక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి మీ వాళ్ళకి ఇచ్చి ఎక్కువ పర్సెంట్ మమ్మల్ని వెనక వేసిన ఇదే నిదర్శనంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. అదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం 3 సీట్లు కేటాయించారు. అసలు మహిళలు అంటావు, మహిళలకు 1 సీటు ఇచ్చారండి ఇక్కడ జిల్లాలో? 1 సీటు కూడా లేదు. గుంటూరులో శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ మరో బ్రాంచ్ ఏర్పాటైంది. ఈ మేరకు లక్ష్మీపురం బ్రహ్మంగారి వీధిలో ఏర్పాటు చేసిన ఆంజనేయ గ్రాండ్ హోటల్ ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు మనోహర్, ఇతర అతిథులు పాల్గొన్నారు. వెరైటీ ఫుడ్ తో పాటు ఆహార పదార్థాల్లో నాణ్యతను పాటించడం తమ ప్రత్యేకత అని ఈ సందర్భంగా మనోహర్ తెలిపారు. రాజధాని అయిన నేపథ్యంలో హోటల్ రంగానికి మంచి ఆదరణ ఉంటుందని ఆయన వెల్లడించారు.
అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఆంజనేయ హోటల్ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గుంటూరులో ఇది సెకండ్ బ్రాంచ్ మాది. మా దగ్గర చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఫేమస్ అండి. ఒరిజినల్ దమ్ బిర్యానీ మేకర్స్ ఉన్నారు మాకు. ఇక్కడ వెజిటేరియన్ మీల్స్తో పాటు పుల్కాలు, రోటీలు, తందూరి ఐటమ్స్, వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ అన్నీ దొరుకుతాయండి. క్వాలిటీకి కొంచెం ప్రాముఖ్యత ఇచ్చి ఇక్కడ నడవడానికని రెండో బ్రాంచ్ ఏర్పాటు చేసామండి. మొదటి బ్రాంచ్ని గుంటూరు ప్రజలు బాగా ఆదరించారండి, అందుకోసం రెండో బ్రాంచ్ కోసం వచ్చాము. ఇది లక్ష్మీపురం ఎదురుగుంటా బ్రహ్మంగారి వీధిలో బ్రాంచ్ అండి. మొత్తం 3 ఫ్లోర్లు అండి. ఇది 6000 ఎస్ఎఫ్టీ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉందండి. గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దాచేపల్లి మండలం పొందుగుల, రామాపురం, శ్రీనగర్ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలు ఎరపతినేనికి ఘన స్వాగతం పలికారు. అపూర్వ జనసందోహం నడుమ ఎరపతినేని ప్రచారం నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్ బాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వర్ణభారతి నగర్లో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పారదర్శక పాలన కోసం జనసేన పార్టీని గెలిపించాలని రావెల ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో రావెల సతీమణి శాంతిజ్యోతి కూడా పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఎస్ రత్నం పశ్చిమాల విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రచారంలో భాగంగా నల్లచెరువులో ప్రచారం సాగించారు. వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో అప్పిరెడ్డి తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. పేదల రాజ్యాధికార సాధనే విముక్త చిరతల కక్షి పార్టీ ధ్యేయమని ఆ పార్టీ అభ్యర్థి విద్యాసాగర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం బరిలో నిలిచిన తమ పార్టీని అణగారిన ప్రజలంతా ఆదరించాలన్నారు. ముఖ్యంగా స్టూల్ గుర్తుపై ఓటేసి తమను గెలిపించాలని విద్యాసాగర్ కోరారు. టూటంలో విముక్త చిరుతల కక్షి పార్టీ అభ్యర్థులతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అందువల్ల ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కూడా తీసుకురాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నామంటే, ప్రైవేట్ రంగంలో నువ్వు ఒక పరిశ్రమను పెడుతున్నావంటే మొత్తం నీ డబ్బులు కాదు, అది బ్యాంక్ డబ్బు, ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి సంబంధించిన దానికి ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు నువ్వు తీసుకుని ఒక పరిశ్రమను పెడతావు. గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బిషప్ భాగయ్య ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చిలకలూరుపేటకు చెందిన టీడీపీ జిల్లా మైనార్టీ కార్యదర్శి కరీం నియామక ఉత్తర్వులను నిలుపుదల చేశారు. ఆ మేరకు జిల్లా పార్టీ నేత కుంచెర్ల శివరామయ్య ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు పశ్చిమ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ టి సేవాకుమార్ మారుతీనగర్, తుఫాన్ నగర్, ఎల్ఐసి కాలనీలో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను చక్కదిద్దటమే తన ప్రాధాన్యత అని, తనను గెలిపించాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లక్ష్మణ్ రావుకి పట్టం కట్టిన పట్టభద్రులు, భారీ మెజారిటీతో ఘన విజయం, సంబరాలు జరిపిన అభిమానులు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న గల్లా కుటుంబీకులు, ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలనే ప్రచారం. ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు, మళ్లీ చంద్రబాబు వస్తేనే అభివృద్ధి సాధ్యమన్న నేతలు. ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేసిన టీడీపీ విజయం ఖాయం, రాష్ట్రంలో బీజేపీ మరణించిన పార్టీ అన్న కుటుంబరావు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.